ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు చెప్తారు. వెంకట్రావు, చెప్పండి, ఎంత ఘోరమైన ఆ పని చేయడానికి ఆ తండ్రి ఎందుకు పూనుకున్నాడు? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. స్వామి, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ముగ్గురు పిల్లల్ని అతను చంపి వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కుటుంబంలో ఏం వివాదాలు లేవని చెప్తున్నారు. ఈ నెల 31న పిల్లలకి ఏదైనా తినుబండారాలు కనిపిస్తానంటూ కూడా ముగ్గురిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళారు. 8 ఏళ్ల బాలిక దీపిక, 6 ఏళ్ల బాలిక వర్షిని, 4 ఏళ్ల బాలుడు శివధర్మ అనే ముగ్గురిని కూడా తన బైక్ మీద తీసుకెళ్లాడు. బైక్ మీద తండ్రితో పాటు పిల్లలు వెళ్తున్న దృశ్యాలు కూడా ఏదైతే హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా రికార్డ్ అయ్యాయి. అయితే బైక్ మీద పిల్లల్ని సరదాగా తీసుకెళ్తారని చెప్పిన గుత్తా వెంకటేశ్వర్లు రహదారి మధ్యలోనే పిల్లలు ముగ్గురిని కూడా దారుణంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే మొదటిగా గుత్తా వెంకటేశ్వర్లు డెడ్ బాడీని గుర్తించిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని ఎక్కడైనా క్షేమంగా వదిలిపెట్టుంటాడని చెప్పని కూడా కుటుంబ సభ్యులందరూ భావించారు. కానీ ఈ రోజు ఏదైతే తాజాగా ముగ్గురు పిల్లలు కూడా ఏదైతే దారుణమైన పరిస్థితుల్లో మృతదేహాలను చూడటం కూడా కుటుంబ సభ్యులంతా కూడా గ్రామంతో పాటు తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కుటుంబంలో కలహాలు ఉన్నాయా, గుత్తా వెంకటేశ్వర్లు ఏదైనా ఇతర ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటా పిల్లలతో పాటు తాను కూడా పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న విషయంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. స్వామి, రైట్ వెంకట్రావు.